హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన విన్సీ పాప 3rd month బర్త్డే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రేపటి కోసం అని నిన్న సంధ్యాసమయాన కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అలా బయటికి వెళ్ళా. వైజాగ్ మద్దలపాలెం ఏరియాలో మిడిల్ క్లాస్ బర్త్డే అనగానే గుర్తొచ్చేదే ఎస్ఎస్ఎన్ బేకరీ. సో లేట్ చేయకుండా ఎస్ఎస్ఎన్ బేకరీకి వెళ్ళి కేక్ ఆర్డర్ ఇచ్చేసా. అక్కడి నుంచి నా ఫేవరెట్ బాదం మిల్క్ స్పాట్ అయిన రబ్బానీ మిల్క్ ఫుడ్స్ కి వచ్చా. షాప్ మాత్రం చూడడానికి చిన్నగా ఉంటది, అయితేనేం ఫేమస్. రబ్బానీలో బాదం మిల్క్ అబ్బా అనాల్సిందే. ఇక్కడ బాదం మిల్కే కాదు, లస్సీ, కోవా అన్ని బాగుంటాయంట. కానీ నేనైతే ఎప్పుడు బాదం మిల్కే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ప్రతి గ్యాంగ్ లో ఒక కర్డ్ హీటర్ ఉంటాడు కదా, మా గ్యాంగ్ లో అది నేనే. ఇప్పుడిప్పుడు కర్డ్ రైస్ తినడం బాగానే అలవాటు చేసుకుంటున్నాను. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, స్కూల్లో లంచ్ టైంలో మా అమ్మ కష్టపడి బలవంతంగా నాతో పెరుగన్నం తినిపిస్తే వితిన్ సెకండ్స్లో అక్కడే వామిటింగ్ చేసేసేదాన్ని. క్యాంటీన్ వాళ్ళు ఎప్పుడూ తిట్టుకునేవారు. హారబుల్ డేస్ అయితే. సో క్యూటీస్, రబ్బానీ నుంచి 2 అడుగులు ముందేగానే వచ్చేస్తుంది ద మోస్ట్ లైక్ పవిత్రమైన బండి. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, పక్కన మురిక్కలవు పవిత్రం. ఆ అక్క పానీపూరిలో ఏం కలుపుతుందో గానీ అమృతం అని చెప్పచ్చు. అసలు మండే ఈవినింగ్ గనక ఈ బండి దగ్గరికి వచ్చారంటే ఒక్క పానీపూరి ప్లేట్ కోసం అరగంట అయినా వెయిట్ చేయాల్సిందే. గాయస్, ఈ పాపను చూడగానే నాకు మాత్రం నా కాలేజ్ డేస్ గుర్తొచ్చేసి, అప్పట్లో బీచ్ రోడ్లో నేను మా స్నేహ పాప ఇలానే వెళ్ళే వాళ్ళం. అండ్ హియర్ కమ్స్ ద కళాభారతి ఆడిటోరియం. కానీ నాకప్పుడు ఈవినింగ్ టైం బోర్ కొడితే చాలు, నేను మా పొట్టి మా ఉషా వచ్చి అలా దూరిపోయే వాళ్ళం. లోపలికి వెళ్ళి స్టోరీలు పెట్టేసుకొని మళ్ళీ సైలెంట్గా సైడ్ అయిపోయే వాళ్ళం. ఇంక అలా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసా. టట్టడా క్యూటీస్, ఈ డ్రెస్ కుట్టింది నేనే, ఆ ఫ్లవర్స్ కుట్టింది నేనే, ఆ బటన్స్ కుట్టింది నేనే. ఈ డ్రెస్ కథ ఏంటంటే, దోస్ వర్ ద లాక్డౌన్ డేస్. అప్పట్లో మా పుష్పక ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అయిందనమాట. సో అది ఇచ్చే లంచంకి నేను మా లాలుబాయ్ ఇద్దరం దాని ప్రాజెక్టులు చేసేసేవాళ్ళం. ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఊళ్ళు కూడా అల్లేవాళ్ళం. ఆ డేస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మా విన్సీ పాప్కి ఒక చిన్ని డ్రెస్ కుడదామనే థాట్ అయితే నాకు వచ్చింది. ట్రై చేద్దాం తప్పేముందని మా వన్నీతో ఊళ్ళు నీళ్లు తెప్పించుకున్నా. స్టార్ట్ చేసా, బట్ 3-4 అటెంప్ట్స్ ఫెయిల్ అయిపోయా. అయినా కూడా పట్టుపట్టిన విక్రమార్కుడిలా మళ్ళీ ట్రై చేసి సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసా. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ లవ్ సోదరా. సో అదన్నమాట మరి మ్యాటర్. అండ్ ఈ రోజు నేను బర్త్డేకి బీచ్ థీమ్ ఫోటోషూట్ చేద్దాం అనుకున్నా. సో ఇక్కడ మా అమ్మ అండ్ రెహానక్క బ్యాక్గ్రౌండ్ కోసం సెట్ చేస్తున్నారు. అండ్ క్యూటీస్, ఈ మధ్యన ఎవరిని కలిసినా ఒకటే క్వశ్చన్, వీడియో ఎందుకు పెట్టట్లేదు? రీజన్స్ ఏంటంటే, ఒకటి మా ఆయనేమో ఆఫీస్ కోసం బెంగళూరు వెళ్ళిపోయారు, 2 విన్సీ పాప్కి వ్యాక్సిన్ వేయించాం, 3వది ఏంటంటే కాకినాడ నుంచి వైజాగ్ వచ్చాను. సో ఇదంతా గందరగోళం వల్ల ఇంకా వీడియోస్ తీయడం అయితే అవ్వలేదు. ఇక్కడి నుంచి మాత్రం బ్రేక్స్ లేకుండా పోస్ట్ చేయడం ట్రై చేస్తాను. చూసారా మా గుండుగడ యాక్టింగ్? ఆ ఏజ్ లో చిన్నపిల్లల మాటలు భలే క్యూట్ గా ఉంటాయి కదా. సో బీచ్ కాబట్టి గ్లాసెస్ ఉంటే బాగుంటాయి అనుకున్నా. ఈ గ్లాసెస్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నా. అండ్ మా బాజీ బీచ్కి వెళ్ళి బుడ్డిదానికి బొమ్మలు తెచ్చారో. బా వాటర్ రైమింగ్ కదా. ఈ స్టోన్స్ ఏమో నేను మా పై ఫ్లాట్లో ఉన్న ఆంటీ వాళ్ళ దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నా. చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఈ అంబ్రెల్లాస్ నా కళ్ళ ముందే ఉన్న ఇల్లంతా వెతికేసా. ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి ఇవి దాచుంచాయి, ఇప్పటికి యూజ్ అయ్యేలా. అండ్ ఈ చైర్స్ కూడా ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు యూజ్ అయ్యాయి. వీళ్ళు ఇసుకంతా సర్దేశాక ఫైనల్ టచ్ ఇవ్వడానికి మనం రంగంలోకి దిగాం. నాకు మాత్రం అసలు డెకరేట్ చేస్తున్న ఫీలింగే లేదు, ఏదో ఆడుకుంటున్నట్టు అనిపించింది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకైతే ఈ బొమ్మల పిచ్చి అస్సలు పోలేదు. అందుకే పాప పుట్టాలని గట్టిగా అనుకున్నా, పుట్టేసింది మా బుజ్జి తల్లి. ఇంకా ఏ బొమ్మలు అయితే నేను ఆడుకోవడం మిస్ అయ్యానో ఆ బొమ్మలు దినివంకతో కొనిపించేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ డెకరేట్ చేస్తున్నాను. కానీ నా కళ్ళన్నీ మా గుండెగడ మీదే ఉన్నాయి. అస్సలు ఒక దగ్గర ఉండడు, ముడ్డి కింద చక్రాలు ఉన్నట్టు అలా కదులుతూనే ఉంటాడు. ఇంక దేని మీద పడిపోతాడో, ఏం సక్క పెట్టేస్తాడో అని. వాడికి మేము ఎవరమన్నా భయం ఉండదు, కానీ మా ఆయన చూస్తే మాత్రం సైలెంట్ అయిపోతాడు. ఇంకా భయం వెనక కూడా ఒక చిన్న స్టోరీ ఉందండి. అదేంటంటే, పెళ్ళైన కొత్తలో ఒకసారి గుండూరారా బావగారు బయటకు తీసుకెళ్తారంట, అలా వెళ్ళొద్దాం అంటే వెంటనే వచ్చి బైక్ ఎక్కేసాడు. ఇంక ముగ్గురం కలిపి బయటికి వెళ్ళాం. బీచ్ దగ్గరికి వెళ్ళి మురి మిక్చర్ తిన్నాం. మురి మిక్చర్ తిన్నాక, ఏమంటే డబ్బులు లేవు కదా ఏం చేద్దామంటే, గుండుగాడు నమ్మేద్దాం మురి మిక్చర్ బండోడికి అన్నారు. ఆ మురి మిక్చర్ అని కూడా తీసుకుంటాం అన్నాడు. దెబ్బకి భయపడిపోయాడు మనోడు. ఇంకప్పటి నుంచి బావగారు అంటే జడిసిపోతాడు. మా ఆయన వస్తే మా ఇంటి సైడ్ కూడా రాడు. ఇంకప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఒకటే మాట, తినకపోయినా బావగారిని పిలుస్తానంటది, హోంవర్క్ చేయకపోయినా బావగారిని పిలుస్తానంటది, పడుకోపోయినా బావగారిని పిలుస్తానంటది.
ఇంక ఫైనల్లీ మన బ్యాక్గ్రౌండ్ రెడీ అయిపోయింది. విన్సీ పాపని తీసుకొచ్చి ఫోటోలు తీయడమే లేటు. ఇది పైనాపిల్ కేకు, పైన మాత్రం బ్లూ కలర్ వేయించా, దాని డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి. అండ్ పైన 3 నెంబర్ జెమ్స్తో వేయమంటే ఎక్స్ట్రా డబ్బులు పడతాయండి అన్నాడు. ఎక్స్ట్రా డబ్బులు పడితే మళ్ళీ మేము ఎందుకు వస్తామండి మీ బేకరీకి అన్నాను. అంతే, డబ్బులు తీసుకోకుండా పెట్టేశాడు. బుడ్డిదాని ఫోటోషూట్ ఇలా జరిగింది. ఆక్నాడ్లో ఉన్నప్పుడు అసలు సౌండ్ వచ్చేది కాదు పిల్లకి. చూస్తే దిక్కులు చూసుకోవడం, లేకపోతే ఫ్యాన్ చూసి నవ్వుకోవడం, పడుకోవడం అంతే. కానీ వైజాగ్ వచ్చినప్పటి నుంచి సోది స్టార్ట్ చేసింది. ఉదయం లేచిన నుంచి నైట్ పడుకునే వరకు సోది. ఫోన్ చూస్తే చాలు ఇంకా మాట్లాడేస్తుంది. ఫోన్ ముందు పెడితే చాలు ఇంకా యాక్టివేషన్ బటన్ ఏదో నొక్కినట్టు స్టార్ట్ చేస్తుంది మాటలు. కెమెరా వైపు చూస్తూ నవ్వులు, మాటలు. ఫొటోస్ తీసేటప్పుడు సరిగ్గా ఉండదేమో, ఇసుక మీద చేతులు కాళ్ళు వేసేస్తుందేమో అనుకున్నాను. కానీ అస్సలు కదలలేదు, ఎలా పెట్టింది అలానే ఉంది. తర్వాత మా బాజీ లంచ్కి ఇంటికి వచ్చారు. అదే టైంలో కేక్ కట్ చేయించేసాం. మా గుండుగాడు చూడండి అసలు ఆగట్లేదు. కేక్ని కోసి కైమా చేసేసాడు. బుడ్డిది మాత్రం అప్పుడు మంచి నిద్రలో ఉంది, అందుకే ఎక్స్ప్రెషన్ ఏం లేదు. ఇలా జరిగింది విన్సీ పాప 3rd month బర్త్డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ క్యూటీస్, బాయ్.